మా ఇంకేం చేస్తున్నావు? ఇంకేం చేస్తానమ్మా, సీక్రెట్ గా ఏది చేయనివ్వదు కదా. అమ్మా ఏం చేస్తున్నావు, అమ్మా ఏం చేస్తున్నావు? నువ్వు వంటగదిలో ఏం చేస్తున్నావు? పెద్ద వంకాయ, ఎగ్ ప్లాంట్. ఎగ్ ప్లాంట్ అంటారు దీన్ని. ఓహో, నేను అదే పెద్ద వంకాయ అంటాను. దీంతో చక్కగా చక్రాల కింద కట్ చేసి చేపలు పప్పు వండుతున్నాను కదా, చేప ముక్కలు ఫ్రై చేసినట్టు ఫ్రై చేసేస్తాను. ఇక మీద చుట్టూ కొంచెం ఆయిల్ వేసేసుకుని మనం దీని మీద మూత పెట్టుకోవాలి. మూత పెట్టేసుకుంటే బాగా మగ్గుతాయి అన్నమాట. ఓకే, అలా ఇదిగోమ్మా మనకి బాగా మగ్గినాయి మంచిగా. ఇప్పుడు మూత తీసేద్దాం కాసేపే. ఓకే, మనకి ఇది రెడీ అయిపోయిందమ్మా చక్కగా. ఇదిగో ఇలాగా చేపలు ఫ్రై చేసుకున్నట్టు చేసేసుకుని ఇప్పుడు పప్పు ఉంది కదా, నంచుకు తింటే భలే ఉంటుంది. ఓకే ఓకే, ఇది ముందు ఉత్తిది ఒకటి కలుపుతానమ్మా. చూసా ఎంత బాగా మగ్గిందో. అవును, సూపర్గా మగ్గింది. అంటే ఇలా వేడివేడి అన్నంలో తింటుంటే ఇదిగా అమ్మా తిను. అయ్యో బాబు, పెట్టు పెట్టు, నేను కూడా టేస్ట్ చేస్తాను. ఏం టేస్ట్ తెలుసా మధు, అద్దరిపోయింది అబ్బా. నేను చేసిన విధంగా ఒక్కసారి చూసి మీరు ట్రై చేసేయండి ఫ్రెండ్స్. ఎంత బాగుందంటే ఇంకా మాటలు లేవు. అదిరిపోయింది, అదిరిపోయింది, సూపర్గా ఉంది. వంకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా తినేస్తారేమో. అబ్బాబా సూపర్ టేస్ట్ అండి. సూపర్ అమ్మా, వేడి వేడిగా. దమ్మా సాయి, ఏంట్రా అలా గోడ పట్టుకొని చూస్తున్నావు? నీకు కూడా పెడతానమ్మా. ఏముందో తెలుసా సాయి, అద్భుతమైన టేస్ట్. ఎలా ఉందో చెప్పరా? నాకు పెట్టు, నాకు పెట్టు. మాటల్లో మాట్లాడుకోవడాలు తినడమే. చాలా బాగుంది, సూపర్ ఉందండి, స్పైసీ సూపర్, చాలా చాలా బాగుంది. సూపర్గా మాకైతే ఎంత బాగా నచ్చేసిందో. చక్కగా మనం వేసిన మసాలా అది సూపర్గా సెట్ అయిపోయింది, చాలా బాగుంది. నేను ఏమేమి మసాలా వేసాను, ఏం వేసాను అన్నది తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. అదే వేసి చేసుకోండి మీరు, ఎందుకంటే ఈ టేస్ట్ మీరు ఆస్వాదించాలి కదా. ఎంత బాగుందో. మా పిల్లలు చూసారా అలా కలుపుతున్నారు, నాకమ్మ నాకమ్మ అంటున్నారు. దా సూపర్ ఉంది.